నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన ఫెన్సింగ్ ఇతర అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ హరిబాబు ఆర్ఐలు రామకృష్ణ సత్యనారాయణ పర్యవేక్షణ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. అనంతరం సర్వే నెంబర్ 626లో ప్రభుత్వ భూమి సుమారు 3 గజాల మేర మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ బంధువులు ఆక్రమించి ఫెన్సింగ్ నిర్మించారు. అధికారులు ముందస్తు సమాచారం ఇస్తే తామే ఫెన్సింగ్ తొలగించి అద్దులు పెట్టుకునేవారమని, రెవెన్యూ అధికారులు నేరుగా వచ్చి కూల్చివేశారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో అద్దెంకి నాకెట్పల్లి హైవేకి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 626 ప్రభుత్వ భూమిలో సుమారు 13.12 ఎకరాలు ఉండగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అద్దెంకి నాకెట్పల్లి హైవేకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 626 ప్రభుత్వ భూమిలో సుమారు 13.12 ఎకరాలు ఉండగా, ఇందులో 3.12 ఎకరాల ఆక్రమణకు గురైనట్టు గుర్తించి కూల్చివేతల ప్రక్రియ చేపట్టి బోర్డును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కూల్చివేతలను సబ్ కలెక్టర్ నారాయణ పరిశీలించారు. ప్రభుత్వ భూమికి సంబంధించి 711 పక్కనున్న సర్వే నెంబరు 3 ఫీట్లు 600 జరగడం అనేది ఆల్రెడీ ఒక నెల క్రితం సర్వే చేసి ఫిక్సప్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిలో భాగంగా ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లో 3 ఫీట్లు పట్టదారు జరిగిందో దాన్ని ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటూ ఇల్లీగల్గా కాంపౌండ్ చేసిన దాన్ని టెంపరీ స్ట్రక్చర్ని కోల్గొట్టడం జరిగింది. దాని ప్రకారం మనం ఈ 626 మొత్తం బౌండరీ ఫిక్సప్ చేసి ప్రభుత్వ ఆధీనంలో బోర్డు కూడా పాతడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇచ్చారా సార్? నోటీసు దీనికి టెంపరీ స్ట్రక్చర్కి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి అది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఆల్రెడీ గతంలో కూడా 2-3 సార్లు సర్వే చేసి మనం దీన్ని ఫిక్సప్ చేయండి ఆయన చెప్పినప్పటికీ కానీ వాళ్ళు తీయకపోవడంతో ఈరోజు ఇల్లీగల్ స్ట్రక్చర్ని తీసేయడం జరిగింది. హైదరాబాద్లో హైదరాబాద్లో లాగా కూడా ఇక్కడ కూడా ఎక్కడైతే మనకి క్లియర్గా కనిపిస్తుందండి ఆ నాలా అనేది డైవర్ట్ చేయడం జరిగింది. డైవర్ట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్లో జరిపారు. నాలా అనేది పై పట్టా ల్యాండ్లోకి పోవడం జరిగింది. దాన్ని డైవర్ట్ చేసుకొని ఇప్పుడు 3 ఫీట్లు 626 సర్వే నెంబర్లోకి ప్రభుత్వ భూమిలోకి జరిగింది కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారు రాజేశ్వర ప్రకారం ఇక్కడ ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ని కొలగొట్టడం జరుగుతుంది. పక్క వాళ్ళు అమ్మారు మాకు. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మేము ఇది మన ఫెన్సింగ్ చేయించాము చుట్టూ. తర్వాత ఎల్ఆర్ఎస్ తీసుకున్నాం, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నాం, డోర్ నెంబర్ తీసుకున్నాం. మా దగ్గర మొత్తం పర్మిషన్ ఉంది, మా ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 3 ఫీట్లు మేము లోపలికి వచ్చినామంట, బయటకు వచ్చినామంట మేము గవర్నమెంట్ ల్యాండ్లో. అదే చెప్పొచ్చు కదా, మేము చెప్పాం మాకు అవసరం లేదు, మేము మా ఇష్టం వచ్చినా మేము చేసుకుంటాం అని మాట్లాడుతుంది ఆయన. సిస్టర్ అవుతుంది 2012లో 22 గుంటల భూమి ఖరీదు చేయడం జరిగింది. వాళ్ళు ఫెన్సింగ్ పెట్టుకుని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఏదో 3 అడుగుల ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అంటారు. ఇప్పుడే మార్కింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక్కసారి మీరు చూడండి. మార్కింగ్ చేయలే, పోలు పెట్టలే. పక్క ప్రైవేట్ ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి ఇది జాయింట్ సర్వే పెడతారు జనరల్ ఎవరైనా. వాళ్ళ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి అవసరం లేదు, కానీ ఇది కక్షపూరితంగా చేస్తున్నారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు గుంతలు తీస్తున్నారు. అసలు ఏది మార్కింగ్ చేయలే, ఏది లేదు. ఒక పక్క పొలుస్తున్నారు, ఒక పక్క గుంట తీస్తున్నారు. ఇది కావాలని చెప్పి చేస్తున్నారు. మిర్యాలగూడలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే అది అంతా వాళ్ళదే ల్యాండ్ ఉంది, అమ్మిన వాళ్ళదే. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటారు, కానీ ఇది పద్ధతి అయితే బాగాలేదు. గవర్నమెంట్లో ఇది కావాలని చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మీరందరూ కూడా చూసినట్టయితే ఎవరైనా చెప్తారు ఇది పక్క భూమి వాళ్ళని పిలవకుండా నేనే సర్వే చేసుకున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సర్వే కాగితం ఏమంటే నేను ఇయ్యనని మాట్లాడుతున్నాడు. తహసీల్దార్ గారు ఉద్దేశపూర్వకంగా మరి ఆయనకి ఏం ఆశించి చేస్తుందో అదే.